భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక దేవుళ్ళు దేవతలను పూజిస్తారు. శివుడు, రాముడు, హనుమంతుడు, దుర్గా, లక్ష్మీదేవి వంటి అనేక దేవుళ్ళ ఆలయాలున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వెళ్లి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఇలా దేవుని సన్నిధికి వెళ్లడం వల్ల భగవంతుని ఆశీస్సులు, అనుగ్రహం తప్పకుండా లభిస్తాయని, ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. చాలా దేవాలయాల్లో అనేక రహస్యాలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అందుకే మన దేశంలో ఉండే ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి చూపుతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దెయ్యాలు, పిశాచాల బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి గుడికి వెళ్తామని చెబుతుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్ళే ఉంటారు. ఇప్పుడు వీటి సంగతి పక్కన పెడితే మన దేశంలో ఉండే ఒక ఆలయం లోపలికి వెళ్లేందుకు మాత్రం ఎవరు ఇష్టపడరట. అసలు ఆ గుడిలో అడుగు పెట్టాలంటేనే అందరూ తెగ వణికిపోతారట. ఇంతకీ ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నాడు, అది ఎక్కడుంది, అక్కడికి వెళ్లేందుకు అందరూ భయపడేందుకు గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే సనాతన ధర్మంలో న్యాయాధిపతి మానవుల కర్మానుసారం మరణానంతరం శిక్షలు విధించే యముడికి ఒక గుడి ఉంది. మన దేశంలో నిత్యం మంచుతో కప్పబడి ఉండే ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబాలోని బర్మోర్ అనే చిన్న పట్టణంలో యమధర్మరాజుకు సంబంధించిన ఆలయం ఉంది. ఇది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ ఆలయం మహిమలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. అయినా కూడా ఈ గుడిలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మరాజు ఆలయం ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే వివరాలు మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయితే చంబారాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పునరుద్ధరించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం కూడా కేవలం మెట్ల వరకు మాత్రమే ఉంది. మొత్తం ఆలయం గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఈ ఆలయం మృత్యుదేవుడైన యమధర్మరాజుకు చెందినది. ప్రపంచంలో యమధర్మరాజుకు సంబంధించిన ఏకైక ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయం యమధర్మరాజు కోసమే నిర్మించబడిందని, అందుకే అతను తప్ప ఇతరులెవరూ ఈ ఆలయం లోపలికి ప్రవేశించలేరని అక్కడ స్థానిక ప్రజలు చెబుతారు. ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళినా కానీ బయట నుండి దండం పెట్టుకుని వచ్చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం మనిషి మరణం తర్వాత ఆత్మ మొదట ఇక్కడికి వస్తుందట. మరణించిన వ్యక్తి ఎవరైనా సరే అతని ఆత్మ ఈ ఆలయానికి రావాల్సిందే. ఈ ఆలయం ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం. ప్రపంచంలో యమరాజు కొలువైన ఏకైక దేవాలయం ఇదే. ఈ ఆలయం చూడడానికి సాధారణ ఇల్లులా కనిపిస్తుంది. అయితే ఈ దేవాలయానికి ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఒక ఖాళీ గది ఉంటుంది. ఆ గది చిత్రగుప్తుడిది అని నమ్ముతారు. చిత్రగుప్తుడు యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి. చిత్రగుప్తుడు ఆత్మగల మనిషి చేసిన కర్మల గురించి లెక్కించి ఉంచుతాడు. ఎవరైనా మరణించిన అనంతరం యమభటులు ఆ వ్యక్తి యొక్క ఆత్మను పట్టుకుని ముందుగా ఈ ఆలయంలోని చిత్రగుప్తుని ముందు ఉంచుతారని నమ్ముతారు. అప్పుడు చిత్రగుప్తుడు ఆ ఆత్మ మనిషిగా ఉన్నప్పుడు చేసిన తప్పొప్పుల గురించి తెలుసుకుని ఆ తర్వాత ఆ ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉన్న గదిలోకి తీసుకువెళ్తారు. ఈ గదిని యమధర్మరాజు ఆస్థానం అని అంటారు. అక్కడ సదరు వ్యక్తి పాపపుణ్యాలను అనుసరించి అక్కడే శిక్ష ఖరారు చేస్తారు. ఇక్కడ యమధర్మరాజు తన నిర్ణయాన్ని కర్మలను బట్టి ఆత్మకు చెబుతాడని అని అంటారు. ఈ ఆలయంలో బంగారు, వెండి, రాగి, ఇనుముతో చేసిన 4 అదృశ్య తలుపులు ఉన్నాయని కూడా విశ్వాసం. యమధర్మరాజు నిర్ణయం తర్వాత యమదూతలు ఆత్మను దాని కర్మల ప్రకారం ఆ ద్వారాల ద్వారా స్వర్గానికి లేక నరకానికి తీసుకువెళ్తారు. ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేసి ఉంటారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని, అదేవిధంగా పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారు ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ గుడి లోపలికి వెళ్లకుండా కేవలం బయట నుంచే యమధర్మరాజును నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారట. ఈ ఆలయానికి దిగువన పెద్ద గుహ ఉంది. చనిపోయిన ప్రతి మనిషి యొక్క ఆత్మ ఈ గుహ గుండా ప్రయాణిస్తుందని స్థానికుల విశ్వాసం. అయితే జానపద విశ్వాసాల ప్రకారం ఎవరైతే వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా యమదేవుడిని పూజిస్తారో వారికి అకాల మరణం అనేదే అస్సలు ఉండదు. అంతేకాదు వారి భయం కూడా లేకుండా ఉంటారట. ఈ ఆలయం సమీపంలో వైతర్ని నది కూడా ప్రవహిస్తుంది. గరుడ పురాణంలో కూడా యమరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతర్ని నది గురించి ప్రస్తావన ఉంది. మొత్తానికి ఎవరైనా సరే ఈ ఆలయం వరకు వెళ్తారు కానీ లోపల మాత్రం అడుగు పెట్టరు. భాయిదూజ్ పండుగ రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోదర సోదరీమణుల పవిత్ర పండుగ ఇది. ఈ భాయిదూజ్ పండుగ రోజున యమధర్మరాజు సోదరి అయిన యమున ఇక్కడికి వస్తుందట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.